మచ్చబొల్లారం డివిజన్ సర్వే నెంబర్ 199లో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికను కాపాడాలని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ సందర్భంగా కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూడా శ్మశాన వాటికలో నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశామని వారు తెలిపారు. జీహెచ్ఎంసీ వారు చట్టాన్ని, ఆందోళనను నిర్లక్ష్యం చేస్తూ అనధికార నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయరా? ఈరోజు మచ్చబొల్లారంలోని సర్వే నంబర్ 199లో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికని దాదాపుగా 15 ఎకరాల 17 గుంటలు ఉన్నది. దానిలో ఒక 5 ఎకరాలని జిహెచ్ఎంసీ వాళ్ళు ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేసింది ఎవరు? జిహెచ్ఎంసీ వాళ్ళు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఆక్యుపై చేసి రామ్కి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారంటే హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ వితౌట్ ఎనీ పర్మిషన్. వాళ్ళకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పర్మిషన్స్ లేవు, ఎక్కడి నుంచి కూడా పర్మిషన్స్ లేవు. అయితే ఇలాంటి హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ చేసుకుంటూ మా యొక్క హిందువుల మనోభావాల్ని కూడా దెబ్బతీస్తున్నారు. వాళ్ళు కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు తవ్వినప్పుడు అక్కడ ఇంతకు ముందే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ బొక్కలు బయటకు వస్తున్నాయి. అంటే ఎట్లా అంటే ఇది ఎంతటి అవమానకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉందంటే హిందూ సమాజం ఈరోజు అంతటి అవమానకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉంది. అయితే వీటి కోసము న్యాయ పోరాటం గురించి అని చెప్పి మేము కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్నాం. దాదాపుగా సంవత్సర కాలం నుంచి తిరుగుతున్నాము. అయితే కోర్టు ఈనాడు మనకు ఇంటరిమ్ స్టే ఆర్డర్ ఇచ్చింది. దీన్ని కూడా బేఖాతరు చేస్తూ అక్కడ హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ ఇంకా అలాగే నడుస్తున్నాయి. అంతేకాదు ఈ మచ్చబొల్లారంలో కేవలం మచ్చబొల్లారంలో ఉన్నటువంటి చెత్తనే కాదు, చుట్టుపక్కల దాదాపుగా 4-5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి నుంచి చెత్త ఈరోజు మచ్చబొల్లారంకి తరలించబడుతుంది. ఇదంతా ఏంటండి? ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరికి సపోర్ట్గా నిలబడుతున్నారు? కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినా కూడా ఈ కన్స్ట్రక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి? అధికారులు ఎవరి చేతిలో ఉన్నారు? రామ్కీ వ్యవస్థ చేతిలో గుప్పిట్లో నిలబడిపోయిందా? ఈరోజు ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ కూడా రామ్కీకి సపోర్ట్ చేసుకుంటూ మమ్మల్ని కనీసం లోపలికి శాంతియుతంగా ధర్నాలు చేస్తామంటే కూడా మమ్మల్ని లోపలికి అలో చేస్తలేరు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? హిందూ శ్మశాన వాటిక ఏదైతుందో మరి దాంట్లో ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇల్లీగల్గా ఒక డంప్ యార్డ్ కడతా ఉన్నారు. దీని ఒక సంవత్సరం నుంచి కాలనీ ప్రజలు లోకల్ ఎంతో ఇబ్బంది, ఒక వాసనకు వాళ్ళకంతా బీమార్లు వస్తూ ఉన్నాయి. అది ఇక్కడ పెట్టవద్దు అని చెప్పి హిందూ శ్మశాన వాటికలో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని ఎంఆర్ఓ గారు ఆర్డర్ ఉన్నా కానీ మరి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, ల్యాండ్ అలాట్ లేకుండా కేవలం పోలీసులను పెట్టి ప్రజలను భయాభాంతులు చేసి ఇలా వాళ్ళు ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ డంపింగ్ యార్డు. మరి దీనివల్ల ఇక్కడ ఈ రోడ్లు కానీ మొత్తం కూడా చెత్తమయమైపోతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో ఆటోలు ఇలా నీకు గేటర్ పరిధి పెరిగింది. ఇలా మేడ్చల్, దూలపల్లి, కొంపల్లి ఇక్కడ అందరు చెత్త తీసుకొచ్చి బొలార్ని ఒక చెత్త బొలారంలా తయారు చేస్తూ ఉన్నారు. మరి మేము అందరు ప్రజలు డబ్బులు వేసుకొని ₹1 డబ్బు జమ చేసుకొని కోర్టుకు పోయి హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చింది కన్స్ట్రక్షన్ ఆపాలని చెప్పి. ఆర్డర్ ఇచ్చినా కానీ ఇవాళ ఆర్డర్ని బేఖాతరు చేసి పోలీసులను పెట్టి ఇలా మమ్మల్ని లోపలికి పోనీయకుండా వాళ్ళ పని వాళ్ళు ఇచ్చేదాకా చేస్తూ ఉన్నారు. మరి ఇలా చట్టంలో జేఏసీ మచ్చబొల్లారం తరఫున దాదాపు 50 కాలనీల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని గాంధీ గారికి ఈ ఇందిరమ్మ రాజ్యంలో హైకోర్టు తీర్పిచ్చినా కానీ ఎలాంటి దానిపైన చర్యలు లేకుండా హైకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది. కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుంది? దౌర్జన్యంగా హిందూ శ్మశాన వాటికలో అక్రమ నిర్మాణాలు, అక్రమ డంపింగ్ చేస్తూ ఉంది. దీన్ని మేము జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం. ఇది ఈరోజు 100 మందితో స్టార్ట్ అయింది. రానున్న రోజుల్లో దీన్ని పెద్ద మొత్తంలో తీసుకెళ్ళి అవసరమైతే దీనికి న్యాయపరంగా ఆల్రెడీ కొట్లాడుతున్నప్పటికీ మేము ప్రజా సంఘంలోనే మీ తీర్పు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్.